మహబూబ్ నగర్‌లో ఇప్పుడు ఈ క్షణం ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తది? గతంలో నిర్బంధం అంట. మరి ఇప్పుడు? అప్పట్ల ఆ సారు ఎవ్వరేం జెప్తే అది ఎంతవరకు వాస్తవం, అవాస్తవం అని ఆలోచించకుండా ఎవ్వరేం జెప్పినా ఇంటుండేనంట. మరి ఇప్పట్ల ఈ సారు ఎవ్వరేం జెప్పినా అస్సలు వినడంట. గతంలో వ్యవస్థని పట్టించుకోకుండా వ్యక్తులకు ప్రాధాన్యతనిస్తే, ఇప్పుడు వ్యవస్థని అభివృద్ధి చేయాలని జెప్పి అసలు వ్యక్తులను విస్మరించిండ్రు అని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు అంటే 2.5 సంవత్సరాలు అయితుంది. అయితే ఈ 2.5 సంవత్సరాల పైన ఒక లోకల్ వ్యక్తిగా, ఒక జర్నలిస్ట్‌గా, ఒక అనలిస్ట్‌గా అసలు మన మహబూబ్ నగర్ రాజకీయాల వరకు మాత్రమే నేను చాలామంది మేధావులతోని, ప్రజలతోని మాట్లాడి, ఇప్పుడు ఈ క్షణం ఎన్నికలొస్తాయి. ఏ పార్టీకి గెలిచే అవకాశాలున్నాయి అని నేను చాలామందితోని మాట్లాడితే క్లిస్టర్ క్లియర్‌గా అన్‌డౌటెడ్‌లీ చాలామంది మాతోని చెప్పిన విషయం బీఆర్ఎస్. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ క్షణం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే పాలమూరులో మన మహబూబ్ నగర్‌లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకు? ఎందుకంటే ఇది అవకాశాలు ఉన్నాయంటే రీజన్ కూడా మనం చెప్పాలి కదా! అసలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నాయి? క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ 2 పార్టీల మధ్యన ఈ యుద్ధం అని ప్రతి ఒక్కరికి వాళ్ళు చాలా క్లియర్‌గా చెప్తున్నారు. మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనుకోవచ్చు, మరి మేము లేమా? సెంట్రల్‌లో మేమే ఉన్నాము 2 టర్మ్‌లు, మీరు అట్లా అంటారు ఈ తెలంగాణలో ఈసారి కాషాయ జెండా ఎగిరేయాలనుకుంటున్నాం మొత్తం అని అనుకుంటున్నాం. కానీ నేను మహబూబ్‌నగర్ విషయాన్ని చెప్తాను. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి 2.5 సంవత్సరాలయింది. మన ఎంపీ ఎలక్షన్స్ అయిపోయి కూడా దాదాపు 2 ఏళ్ళు అయితుంది. అస్సలు ఇక్కడ మహబూబ్ నగర్‌లో భారతీయ జనతా పార్టీకి అసలు లీడర్ వీళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను అని ఎవరైనా చెప్పుకోనీకే ముందరకొచ్చేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈడ క్యాడర్ చాలా బాగుంది. కానీ లీడర్లు లేరు. అది ప్రతి ఒక్కరికి తెలిసిన యూనివర్సల్ సీక్రెట్. అలాంటప్పుడు నేను భారతీయ జనతా పార్టీ కూడా పోటీలో ఉంది అని నేను చెప్పలేని పరిస్థితి ఈ నిమిషానికి. అండ్ సెకండ్ థింగ్, తెలంగాణలోనే మేము రావాలనుకుంటున్నాం. అప్పుడు కాంగ్రెస్ గాలిలో వచ్చింది అని చాలామంది అనుకుంటుండొచ్చు. కానీ గాలిలో, తుఫాన్‌లో ఏం కాదు. అప్పుడు కేసీఆర్, కేటీఆర్‌ని ఎదిరించి నిలబడ్డ క్యాండిడేట్ రేవంత్ రెడ్డిని చూసి ప్రతి ఒక్కరు ఒక ధైర్యం వచ్చింది. కార్యకర్తలు కాదు, నార్మల్‌గా పార్టీలకు అతీతంగా ప్రజలు కూడా రేవంత్ రెడ్డి లీడర్‌షిప్‌ని యాక్సెప్ట్ చేసిండ్రు. లేదంటే కాంగ్రెస్ ఎప్పటినుండో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి వాళ్ళు గానీ, జగ్గారెడ్డి గానీ, బట్టి విక్రమార్క గానీ, అంటే హేమహేమీలు చాలామందే ఉన్నారు. పొన్నం ప్రభాకర్ లాంటోళ్ళు గిట్లా. అయినా కూడా ఎందుకు రేవంత్ రెడ్డిని యాక్సెప్ట్ చేసిన లీడర్‌గా అంటే ఆయన మాట్లాడే పద్ధతి గానీ, ఆయన ఒక విజన్ గానీ, ఆయన ఒక ఫ్యూచర్ గురించి ఆయన ప్లానింగ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దానికి ఫిదా అయిపోయిండ్రు చాలామంది. అంటే కార్యకర్తలు ఒక రకమైన ధైర్యం వచ్చింది. అందుకే రేవంత్ రెడ్డిని యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు ఈరోజు మనం బీజేపీని చూసుకుంటే నిజంగా స్టేట్ లెవెల్‌లో ఆ రేంజ్ తెలంగాణ నేను గెలవగలనని నమ్మకం ఇచ్చే లీడర్స్ ఉన్నారా? అంటే నా వరకు ఒక జర్నలిస్ట్‌గా నేను అనుకోలేదు. ఓన్లీ మహబూబ్‌నగర్ గురించి మాట్లాడాలంటే మాత్రం ఇప్పటికీ ఎవ్వరు లేరని మాత్రం నేను అనుకుంటున్నా. సో ఈడ 100% కాంగ్రెస్, బీఆర్ఎస్. అయితే నేనెందుకు బీఆర్ఎస్సే వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలామంది అన్నారు. అది మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటీవల మనం ఎన్నికలు చూస్తే కూడా ఓట్లు గానీ, సీట్లు గానీ 60% కాంగ్రెస్‌కొస్తే 40% ఓటు బీఆర్ఎస్‌కొచ్చింది. మరి ఇప్పుడు ఈజీగా కనబడుతుంది కదా రేషియో 60-40. మరి బీఆర్ఎస్ ఎట్లొస్తది అనంటే చెప్తాను. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ మనం చూసుకుందాం. ఓన్లీ మన మహబూబ్‌నగర్‌లో ఉన్న కార్పొరేషన్ ఎలక్షన్స్ చూసుకుందాం. ఇక్కడ 60 డివిజన్‌లకు గాను కాంగ్రెస్‌కొచ్చింది 29 డివిజన్‌లనే కార్పొరేటర్లు గెలిచింది. కాంగ్రెస్ కార్పొరేటర్లు. అయితే నిజంగా చెప్పాలంటే పార్టీలందరూ గట్టిగా ప్రయత్నించి వాళ్ళు ఇట్లా ఆ పార్టీ వాళ్ళు చేసిన కార్యక్రమాలు గానీ, లేకపోతే వాళ్ళందరూ గట్టిగా ప్రయత్నించితే డెఫినెట్‌గా ఔట్ ఆఫ్ 60, 50 కార్పొరేటర్లు కాంగ్రెస్ కార్పొరేటర్లు గెలుస్తున్నాయి. కానీ అదే పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళని కాంగ్రెస్‌లో ఉన్నది ఒకటేందంటే బయటోడు ఎవడో వచ్చి వీళ్ళని గలీజ్ చేయనవసరం లేదు. వీళ్ళకి ఇంటర్నల్ వార్‌లు జరుగుతూనే ఉంటాయి. అంతర్గత యుద్ధాలు వీళ్ళే గలీజ్ చేసుకుంటారు. సో వీళ్ళు పనిగట్టుకొని చాలా గట్టిగా పనిచేసిండ్రు. వాళ్ళోళ్ళని వాళ్ళు ఓడగొట్టుకోనీకి. సో అది 50కి పోవాల్సినయి 29కి వచ్చినాయి. ఇది చాలా మెయిన్ రీజన్. ఇది చాలు రేపటి నాడు అంటే నేను అందుకే అంటున్నా ఈరోజు ఎలక్షన్స్ జరిగితే కూడా కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ ఎందుకంటే వాళ్ళే అన్ని యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఏమవుతుంది ఇంకా చాలా క్లియర్‌గా ఇంకొకటి చెప్పాలంటే ఈరోజు కాంగ్రెస్‌లో చూసుకుంటే
కాంగ్రెస్‌లో ఎన్ని వర్గాలైనాయి అంటే మహబూబ్ నగర్ ఉన్నదే 2 ఇక్కడ మామ్నార్ అర్బను, రూరలు, హన్వాడ్. దీంట్లో ఎన్ని వర్గాలైనాయంటే ఒకటి ఎమ్మెల్యే గారి వర్గం అంటారు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, సిరాజ్ కాదరి, వినోద్ కుమార్ అని. ఇంకొక వర్గం చూస్తే సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఒబేదుల్లా కొత్వాల్ గారు గానీ, లేకపోతే సంజీవ్ ముదిరాజ్ గానీ, లేకపోతే ఆనంద్ కుమార్ గౌడ్ గారు గానీ, లేకపోతే మధుసూదన్ రెడ్డి గారు గానీ, అంటే ఇట్లా. ఇంకొక సైడ్ జీవన్ రెడ్డి గారు, లేకపోతే మిథున్ రెడ్డి గారు. ఇంకొక సైడ్ సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు అంత యాక్టివ్‌గా లేరు అని చాలామంది అనుకుంటున్నారు. అమరేందర్ రాజు గారు గానీ, లేకపోతే రాఘవేంద్ర రాజు గారు ఇలాంటి వాళ్ళు. సో, అంటే ఇక్కడున్న మహబూబ్ నగర్‌ని ఇంతమంది వర్గాలుగా చీలిపోయిన తర్వాత అసలు కార్పొరేటర్లు, కార్యకర్తలు ఎవరి దగ్గర పోవాలన్నా సతమతం అవుతున్నారు. ఎక్కడ పోతే ఇంకెవరు ఏం ఫీల్ అవుతారో అని. మరి ఈ సిచ్యువేషన్‌ల ఇంత పెద్ద లొల్లిలా, ఇంత పెద్ద పంచాయతీలల్లా నిజంగా కాంగ్రెస్ పార్టీ నిలబడి గెలుస్తదనుకుంటున్నారా? ఇంకొకటి ఇందుట్లోకెళ్ళి సరే డీలిమిటేషన్ వచ్చి 2 అంటే ఒకటి మామూలుగా రూరల్, అర్బన్ కింద ఏమైనా అయినా కూడా నేనిప్పుడు చెప్పిన క్యాండిడేట్లనే దాదాపు నాకున్న సమాచారం ప్రకారం ఒక 4, 5 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారు. అంటే కొత్తోళ్ళు కూడా వస్తారు మళ్ళా, వీళ్ళే అని కాదు. ఇక్కడనే 4, 5 మంది ఉంటే వీళ్ళందరూ నిలబడేసరికి ఆ 60%ల ఒక్కొక్కరు ఓట్లు చీలిస్తే ఇంకెన్ని ఓట్లు మిగులుతాయి? అండ్ ఇక్కడ నాకు అన్యాయం జరిగిందంటే నాకు అన్యాయం జరిగిందని ఒక్కొక్కరు ఇప్పటి నుండే క్యాస్ట్లని, కమ్యూనిటీలను డివైడ్ చేసి ఉన్న 100 ఓట్లు 60 ఓట్లు కాంగ్రెస్ కంటే 60 ఓట్లు ఒక్కొక్కరు 10 ఇట్లా తీసుకుపోయిన తర్వాత 7 ఓట్లు పడతాయి. అదే బీఆర్ఎస్‌లో ఓన్లీ వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ శ్రీనివాస్ గౌడ్ ఒకరే. ఆయన ఓటు బ్యాంకు సాలిడ్‌గా ఉంది. ఇంకొకటి కూడా నేను ఆలోచిస్తే గతంలో 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి ఓట్ల డిఫరెన్స్ మహా అంటే ఒక 18,000 ఉండొచ్చు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి ఒక 65, 66,000 వస్తే ఈయనకు ఒక 80 వరకు వచ్చి ఉండొచ్చు. సో, నార్మల్‌గా 2 సార్లు అయిన తర్వాత మూడోసారికి వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఆయన ఓట్లు తగ్గుతాయి. కానీ అయినా కూడా ఆయన మీద చేసిన ఆరోపణలకు ఆయన అది చేసిండు, ఇది చేసిండు ఇంత చెప్పడానికి ఆయనకు అసలు డిపాజిట్ కూడా రాకూడదు. కానీ 65,000 వచ్చినాయంటే 100% ఆయనకి ఇప్పటికీ ఓటు బ్యాంకు ఇంకా ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో నేను అందుకే చెప్తున్నా. ఇప్పుడున్న ఈ వర్గ పోరులు లోపల ఈ గొడవలు, ఇంకా అసలు వీళ్ళ లోపల వీళ్ళే ఒకరిని ఓడించుకోవాలని చెప్పి వీళ్ళ పాచికలు ఇవన్నీ చూస్తే శ్రీనివాస్ గౌడ్ గారు ఏం కష్టపడకుండా ఒక్కసారి వచ్చి ఒక రౌండ్ వేసుకొని పోతే ఆయన గెలిచిపోతారు. అందుకోసమనే ఈ నిమిషం ఎలక్షన్ జరిగితే ఎవరు అంటే ఆయన అని చెప్పినాం. ఇంకా కొందరు ప్రజలు నాతో మాట్లాడి ఓ మాట అన్నారు. అన్న గతంలో నిజంగా ఎలక్షన్స్ టైంకి వస్తే మాజీ మంత్రి మీద కూడా ఇన్ని ఆరోపణలు చేశారు. అట్లా చేస్తారు, ఇట్లా చేసి, ఇన్ని చేసినని. మరి 2.5 సంవత్సరాలే కదా, ఎందుకు ఇంతవరకు ఒక్కటి కూడా ప్రూవ్ కాలేదు? వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కదా, అరే నువ్వు అంటే ఎప్పుడు చూడు సోషల్ మీడియాలో కానీ ఏడా కానీ మా పేరు ఇదే అంటారు. మరి ఇంతవరకు ఎందుకు ప్రూవ్ చేయలేరు? నిజంగా మా వాళ్ళు అంతా చేసింటే ప్రూవ్ చేయాలి కదా, మరి ఎందుకు ప్రూవ్ కాలేదు? అంటే మీరు చేసిన ఆరోపణలు అవాస్తవాలా, లేకపోతే నిజంగా ప్రజలు అనుకున్నట్టు లీడర్లు ఒకటే, ఈ కార్యకర్తలు ప్రజలే తిక్కొల్ల? ఇది నేను బీఆర్ఎస్కో, కాంగ్రెస్కో, బీజేపీకో ఎవరికో ఫేవర్గా అని మాట్లాడలేదు. ఇది 100% నేను మాట్లాడే ప్రతి మాట. ఎందుకంటే లోకల్లోనే కదా చాలా విషయాలు తెలుస్తాయి మాకు. ఫ్యాక్ట్ ప్రతి ఒక్క ప్రజలు అనుకున్నది నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకున్నా కాబట్టి నేను ఈ విషయాలు చెప్తున్నాను. ఇంకొకటి, మితిమీరిన మంచితనం మూర్ఖత్వానికి, మన బలహీనతకు నిదర్శనంగా కనబడుతుంది. అంటే అతి మంచితనం మన అవమానానికే కారణమవుతుంది. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, గతంలో మనం చూస్తే ఎవరైనా సరే స్థానిక సంస్థల ఎన్నికలు, ఏ ఎన్నికలు కానీ అవతల ఆపోజిట్ ఎవరైనా నిలబడంటే చాలామంది భయపడ్డారు. వాళ్ళ ఆపోజిట్ పర్సన్ ఎవరో ధైర్యంగా నిలబడితే కూడా వాళ్ళ యొక్క ప్రచారానికి తిరగాలంటే కూడా భయపడ్డారు. ఇంకా సోషల్ మీడియాలో మెసేజ్లు పెట్టాలంటే ఒక్కొక్కరికి మిస్ అయ్యి ఎవరైనా ధైర్యంగా పెడితే కూడా వాళ్ళ గతి, వాళ్ళ స్థితి ఏమైందో ఇప్పటికీ గతం గురించి సోషల్ మీడియాలో పెడుతూనే ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఈ క్షణం ఈరోజు రూలింగ్ పార్టీలో ఉండి కూడా ఒక ఎమ్మెల్యే గురించో, మేయర్ గురించో, డిప్యూటీ మేయర్ గురించో, కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తల గురించి కూడా వాళ్ళని కోట్ చేస్తూ ఇట్లా జరుగుతుంది, ఇక్కడ చెత్త పడ్డది, ఇక్కడ రోడ్డు ఇట్లా అయిందని వాళ్ళ పేర్లు పెట్టి చూస్తే కూడా వాళ్ళ తరఫుకెళ్ళి ఏ నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్త మాట్లాడారు, లీడర్లు మాట్లాడారు, దానికి కౌంటర్ ఇచ్చినట్లు కూడా లేరు. అంటే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో వచ్చినా కూడా ఇప్పటికి కూడా వీళ్ళు మెసేజ్లు పెట్టాలంటే కూడా భయపడుతున్నారు. అంటే అది భయమనాలనా, లేకపోతే వాళ్ళ పార్టీ మీద కానీ, లేకపోతే వాళ్ళ నాయకుల మీద కానీ వాళ్ళకి నిజంగా రెస్పెక్ట్ లేదనుకోవాలన్నా మనకు అర్థమయ్యట్లేదు. అండ్ ఇంకా ముఖ్య విషయం చూసుకుంటే, మొన్న ఎన్నికలు సర్పంచ్ తీసుకున్నా, కార్పొరేషన్ చూసుకున్నా కూడా వాళ్ళకు ఒక 40% వచ్చినాయంటే ఇక్కడ నిజంగా ఎమ్మెల్యే గారు ఇచ్చిన స్వేచ్ఛ, లేకపోతే ఆయన మంచితనం అని పొగడాలనా, లేకపోతే అసలు రాజకీయం ఇది కాదు, మనకు ఫైనల్గా మనం ఎన్ని గెలిచినాం అది ఇంపార్టెంట్ కాబట్టి అవతలని కట్టడి చేయలేకపోయినరు, వాళ్ళలాగా ఇలాగ రాజకీయం చేయడం రాదా అని నిందించాలనా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికీ చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నోసార్లు మాతో మొరబెట్టుకున్న విషయం ఏంటంటే, అన్న ఇప్పటికీ ఏదైనా ఆఫీస్‌లోకి పోతే, మా సార్ చెప్తే కూడా చేయండని. అధికారులు ఎవరు వింటలేరన్న. కానీ బీఆర్ఎసోళ్ళు ఇప్పటికీ ఫోన్‌లు చేసి, మాకు ఆ పని కావాలని ఫోన్‌లోనే పనులు చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు వచ్చి ఆఫీస్‌ల కాడ కూర్చొని పనులు చేసుకొని పోతున్నారు. కానీ మాది అయితలేవు. అంటే మరి ఏంది? అంటే మాది ఎందుకు నడుస్తలేదు? ఇప్పటికి కూడా వాళ్ళదే నడుస్తుంది అంటున్నారు. మరి అధికారులు కూడా నిజంగా నాయన మళ్ళా రేపటినాడు మళ్ళా వాళ్ళొస్తే మాకేమైనా అయితదని అనుకుంటున్నారా? ఎందుకంటే గతంలో చూస్తే అధికారులకి ఇంకా పెద్ద అధికారి ఇంక అర్థం చేసుకోవచ్చు. పెద్ద అధికారులు అప్పుడు మాజీ మంత్రి గారి కారు డోర్ కూడా తీశారంట ఆయన దిగుతుంటే. మరి ఇప్పుడున్న అధికారులు ఎమ్మెల్యే గారు వీళ్ళు మా వోళ్ళని చెప్తే కూడా వినే పరిస్థితి లేదు అని అంటున్నారంట. ఇక్కడ 100% ఇక్కడ ఎమ్మెల్యే గారిని నేను తప్పు పట్టే ఉద్దేశ్యం కాదు. ఎందుకంటే ఆయన మంచితనం కావచ్చు. ఎందుకంటే కొన్ని సార్లు ఇప్పుడు ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంటుందంటే వ్యవస్థని అభివృద్ధి చేయాలి. నేను వ్యవస్థ గురించి ఆలోచించాలి. నా కోసం ఎవరో చేసిందిగా అని చెప్పి నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కి అగెయిన్స్ట్‌గా నేను పోను అని అంటుండొచ్చు. కానీ చాలామంది ఏమంటున్నారంటే గతంలో గత నాయకుడు ఎట్లుండే వీడు మనోడు అయితే అసలు వ్యవస్థ పక్కకు పెట్టుకుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పక్కకు పడేయండి. వాడు నావోడా వాడిని అడిగింది ఏదైనా చేయాలి. వాడిని ఈ గ్రౌండ్ లెవెల్ ఉన్నోడిని ఆ స్థాయికి పీక్ పొజిషన్‌కి తీసుకెళ్ళిండ్రు అని కూడా చాలామంది చెప్తున్నారు. అందుకే ఇప్పటికి కూడా ఆయన అంటే ఆ రేంజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. బట్ మన సార్ ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. నేను రూల్స్‌కి అగెయిన్స్ట్‌గా నేను పోను. నాకు వ్యవస్థ ఇంపార్టెంట్ మీరు కాదు అని అంటున్నారు. సో వ్యవస్థ కోసమని వ్యక్తులను విస్మరిస్తున్నాడు ప్రస్తుత నాయకుడు. అది కూడా ఒక డిఫెక్ట్, డిమెరిట్ అని కూడా చాలామంది అంటున్నారు. గతంలో ఆ నాయకుడు ఆయనకు నమ్ముకున్నోళ్ళకు దాదాపు 50-100 మందికి జాబులు ఇచ్చి వాళ్ళు డ్యూటీలకు పోకున్నా కూడా ఈయన వాళ్ళకి శాలరీలు వచ్చేటట్టు చేసింది కాబట్టి వాళ్ళు ఇప్పటికి కూడా ఈయనని ఒక గాడ్ ఫాదర్ లాగా చూస్తారు. అంటే దాదాపు మహబూబ్‌నగర్‌లో చూసుకుంటే ఒక 100 మంది స్టిల్ ఆయన కోసము ఈ నిమిషం రమ్మంటే రాత్రి 12 గంటలకు కూడా వచ్చి ఆయన కోసం ఫైట్ చేసేటోళ్ళు ఉన్నారు. ఇంకా డబుల్ బెడ్రూమ్లు, జాబులు, ట్రాన్స్ఫర్లు అది లెక్కనే లేదు. అది 100% చాలా మందికి చేసిండు. కానీ నిజంగా ఇప్పుడు చూస్తే కాంగ్రెస్‌లో వాళ్ళ కార్యకర్తలకు కానీ, కష్టపడ్డోళ్ళకి కానీ, ఎవరికి ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు కానీ, జాబులు కానీ, ట్రాన్స్ఫర్లు కానీ ఎంతమందికి అయింది? అంటే ఈయన జెన్యూన్‌గానే పోతుండొచ్చు. యెస్ 100% ఈయన జెన్యూన్‌గానే పోతుండొచ్చు. కానీ అక్కడ నమ్ముకున్న కార్యకర్తలు, వ్యక్తులకు కూడా ఏమైనా చేస్తే బాగుండని చాలామంది మేధావులు అంటున్నారు. ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవ్వరు చూడు అసలు గత 2.5 ఏళ్ల నుండి చూస్తే ఎవరు చూడే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని నేనే గెలిపించిన, ఆయన గెలుపులో నేనే ముఖ్య భూమిక పోషించిన, ముఖ్య పాత్ర పోషించిన అని అసలు ఎట్లా అంటే టాప్ ఎగిరేస్తుంటారు. అసలు నిజంగా చెప్తున్నా మహబూబ్‌నగర్‌లో 2,30,000 ఓటర్లు ఉంటాయి. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ వరకు చూస్తే 60 డివిజన్లు ఉంటాయి. నిజంగా ఏ లీడర్ అయినా సరే ఎంత తోపు లీడర్ కానీ గుండె మీద చేసుకొని మీరు చెప్తే 10,000 ఓట్లు పడతాయా, 5,000 ఓట్లు పడతాయా? నిజంగా గిట్లా లేదు మేము చెప్తే పడతాయి అని అనుకున్నారనుకోండి, మొన్న కార్పొరేషన్ ఎలక్షన్‌లో 60 డివిజన్‌ల ఒక్కొక్కరు 50 లక్షల నుండి ₹1,00,00,000 వరకు ఖర్చు పెట్టి అసలు ఒక రేంజ్‌లో యుద్ధం చేసి రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా యుద్ధాలు చేస్తే కూడా తిప్పి కొడితే 2,500 ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. పెద్ద పెద్ద సీనియర్ నాయకులు కూడా ఓడిపోయినారు. గెలిచినోళ్ళు కూడా సావు తప్పి కన్నులు పోయినట్టు గెలిచిండ్రు. మీరా ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని గెలిపించి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు గెలిచినాక 2012, 14 టైంలో కూడా ఆయన చేసిన మంచి పనులు కూడా ఒక కారణం. దాంతోపాటు అక్కడ ఆయన మీద ఉన్న వ్యతిరేకత కూడా ఆయన గెలుపుకు కారణమైంది. ఎవ్వరు అవునన్నా కదన్నా ఇది ఓపెన్ సీక్రెట్, యూనివర్సల్ సీక్రెట్. నేనే గెలిపించిన, నేనే చేసిన. మీరు గెలవనీకనే సర్పంచ్, కార్పొరేటర్లు మీరు గెలవనీకనే, మీ ఊర్లో మీరు గెలవనీకనే తలక్రిందులు కావాల్సి వచ్చింది మీరు. అట్లాంటిది మీరు 10,000 ఓట్లు, 20,000 ఓట్లు వేయించటోళ్ళా మీరందరూ? నేను మిమ్మల్ని తక్కువ చేయాలనట్లేదు. ఇది నేను చెప్పేది బీఆర్ఎస్‌లకు గానీ, కాంగ్రెస్‌లకు గానీ, బీజేపీలకు గానీ మన మిస్టేక్స్ ఎన్ని ఉంటాయి అంటిల్ అన్లెస్ ఎవడో ఒకడు చెప్తే తప్ప మనకు తెలియదు. నేను చెప్పేది 100% ఫ్యాక్ట్ అని కూడా నేను అన్నాను. కానీ చాలా మటుకు ఇది 100% నేను నా వరకు నేను అనాలిసిస్ చేసింది, చాలా మందితో మాట్లాడింది, క్లారిటీ ఇస్తున్నా. అండ్ ఇంకా గతానికి చూస్తే కూడా గతంలో మన బీఆర్ఎస్ నాయకుడికి ఏంటంటే అప్పుడు ఎవరైనా పోయి పలానా రమాకాంత్ రెడ్డి మంచోడు కాదన్నా మనకేం చేస్తాడని అంటే అరే నిజంగా వాడు ఎట్లుంటాడు, వీడు ఎట్లుంటాడు, ఆ శివ ఎట్లుంటాడు, రమాకాంత్ రెడ్డి ఎట్లుంటాడు అని ఆలోచించకుండా అవునా వీడు మనకు చేయలేడా అని అనుకుంటున్నానంట. సరే అది వాళ్ళకు ఒక నెగిటివ్ అనుకుందాం. ఇప్పుడున్న నాయకుడు ఏంటంటే ఆయన దగ్గరకు పోయి ఎవరైనా మనం చెప్దామంటే ఊకోబ్బా మీరు నాకేం చెప్తారు నాకు తెలియదా అంటే ఇది కూడా ఒక ప్లస్. ఎందుకంటే చాడీలు నమ్మడు, చాడీలు చెప్పే ఎవరికి అవకాశం ఇవ్వరండి. కానీ కొన్నిసార్లు కొన్ని మంచి విషయాలు కూడా కొంత చెప్పాలనుకుంటున్నారు, అది కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు అని ఒక నెగిటివ్ వినపడుతుంది. నాకంతా తెలుసు, నాకు చెప్పే స్థాయి నీది కాదు అని అనుకుంటే, నన్ను మించిన తోపు లీడర్ లేడని అనుకుంటే
గతానికి చూస్తే ఇందిరాగాంధీ తెలంగాణలో ఓటమి గురించి కానీ, అదేవిధంగా మన మహబూబ్ నగర్‌లోనే అప్పుడు అన్న ఎన్టీ రామారావు ఆయన సీఎం. ఆయన చిత్తరంజన్ దాస్ చేతిలో కల్వకుర్తిలో ఓటమి పాలయ్యిండు. ఒక్కసారి అవి మనం జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి తెలుస్తది. చాలా గ్రేట్ ఉండొచ్చు. మీరందరూ చాలా మేధావులు ఉండొచ్చు. కానీ కొన్ని సార్లు 2, 3 వేల ఓట్లతోని కూడా మనం ఓడిపోయినాం. అది ఎందుకంటే జ్ఞాపకం ఉండాలి. 100% మీరు మేధావులు ఉండొచ్చు. ఇతరులు వాళ్ళకంత నాలెడ్జ్ లేకపోవచ్చు. కానీ ఆ క్షేత్రస్థాయిలో ఆ గల్లీ వరకు మీకంటే ఎక్కువ అవగాహన వాళ్ళకే ఉంటది. దయచేసి అర్థం చేసుకోవాలి అది కూడా. సార్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏందంటే సమాజాన్ని అభివృద్ధి చేద్దాం, వ్యవస్థని అభివృద్ధి చేద్దాం. చాలా మంచి ఆలోచన. కానీ ఈ జనరేషన్‌ల, ఈ కాలంలో ఎవరు సార్ నాకు ఏమొస్తదని ఆలోచిస్తారు గానీ, నేను సమాజానికి ఏమిత్తామని ఎవరు ఆలోచిస్తారు? ఎవ్వరు ఆలోచించరు. మిస్ అయ్యి అట్లా ఆలోచిస్తే గూడా ఆ టైం వరకే అవును కరెక్టే అని అంటారు. పక్కకు పోతే ఏదేదో మాట్లాడుకుంటారు. వోళ్ళేమన్నా మాట్లాడుకొని అనుకున్నామనుకోండి, నెక్స్ట్ మళ్ళీ మనకి ఎలక్షన్స్ ఉంటాయి. ఏంటిదంటే సమాజాన్ని అంటే వ్యవస్థని అభివృద్ధి చేస్తూ వ్యక్తులను గూడా విస్మరించకూడదు. వాళ్ళకు ఒక్కసారి మాట్లాడితే ఆళ్ళకు ఓపిక మీద విని అండ్ వాళ్ళని కూడా అభివృద్ధి చేసేటట్టు ఏమైనా చేస్తే చాలా బావుంటది. నాకు ఈ పదవులు గిదవులు తృణప్రాయం నాకు ఈ పదవులు గిట్ల ఏం లేకున్నా సరే ఇది ఇడిసిపెట్టి పోతా అనుకున్నారనుకోండి, మిమ్మల్ని నమ్మి అవతలోళ్ళతోని ఏదైతే అదైతది. డూ ఆర్ డై అన్న సిచ్యువేషన్‌లో మీ ఇంకొచ్చుంటారు గదా! మీకేమైతది మనం పోతాం బాగానే. కానీ నెక్స్ట్ వాళ్ళొచ్చిరనుకో ఈసారి తొక్కి నార తీస్తారంట. అంటే బయట వినబడుతుంది. వాళ్ళెవ్వరు అట్లా అనరు గానీ బయట చెప్తుంటారు గదా! మరి అలాంటప్పుడు మీరు పోయిన తర్వాత వాళ్ళ గతి, స్థితి ఏం గావాలి? ఈ 5 ఏళ్ళు ఏం సంపాదించుకొని ఉండరు. మళ్ళా వాళ్ళొచ్చినట్టే 20 ఏళ్ళు మళ్ళా బ్యాక్ పోవాలి. ఎందుకంటే మళ్ళా కేసులు, గొడవలు ఏంది అవసరమా? అంటే జనాలు ఏం ఆలోచిస్తారు తెలుసా? ఐదర్ న్యూట్రల్‌గా ఉందాం లేదంటే అక్కడనే పోదాం. మనకెందుకు ఇవంతా అనుకుంటారు. మీరు చాలా క్లియర్‌గా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓవరాల్‌గా నేను ఎవరైతే లీడర్స్ రావాలనుకుంటున్నారో నెక్స్ట్ ఎన్నికలు ఎందుకంటే ఇంకా చాలా టైం ఉందనుకోవచ్చు. ఇంకొక సంవత్సరం అయితే చాలు. మళ్ళా ఎలక్షన్ వాతావరణం స్టార్ట్ అయితది. నాకు తెలిసి మహబూబ్ నగర్‌లోనే ఇప్పటినే కాంగ్రెస్ పార్టీలోనే కొందరు అదేవిధంగా బీఆర్ఎస్‌లో వేరే పార్టీలు ఇప్పటికే స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళ ఒక్కొక్క వర్గాలని ఒక కమ్యూనిటీ పరంగా, క్యాస్ట్ పరంగా ఒక్కొక్కరు ఒక ప్రతి డివిజన్‌లో అది జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే బయట ఏదైనా డిపార్ట్మెంట్‌లో కావచ్చు, లేకపోతే క్యాస్ట్ పరంగా స్ వర్గాలు స్టార్ట్ అవుతున్నాయి అన్నట్టు మాకు సమాచారం వస్తుంది. సో, వాళ్ళిప్పుడే గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసిండ్రు కాబట్టి ఎవరైనా రండి. ఒకటి ఏమనుకుంటామంటే మీరు వ్యవస్థతో పాటు వ్యక్తులను కూడా ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేస్తుళ్ళు రావాలని అండ్ ఎవరైతే మిమ్మల్ని గెలిపియడానికి ఇప్పుడు మీకోసం ప్రయత్నించారో వాళ్ళని జ్ఞాపకం పెట్టుకుంటారని అన్నిటికంటే ముఖ్యంగా మహబూబ్‌నగర్‌లో నిలబడాలనుకునేటోళ్ళు వాళ్ళు ఏది గాని గెలిచినా, ఓడినా డెఫినిట్‌గా మళ్ళా మీతోనే ఉంటామని ఒక నమ్మకాన్ని ఇవ్వండి. ఎందుకంటే మీరు ఓడిపోయారనుకోండి అవతలోళ్ళు గెలిస్తే రేపన్నాడు కేసులు కావచ్చు, ఏడ పడితే ఆడ కనబడితే మనుషులను పెట్టి కొట్టించే అవకాశాలు కూడా ఉండొచ్చేమో. అదే మీరు మీకోసం నేనున్నా లీగల్‌గా, ఇల్లీగల్‌గా మీకోసం నేను ఫైట్ చేస్తా అని రండి. మా మహబూబ్‌నగరోళ్ళకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. మా పాలమూరోళ్ళకు 100% డూ ఆర్ డై మీతో పాటే ఉంటారు. మిమ్మల్ని గెలిపిస్తారు. మీరు ఓడినా మిమ్మల్ని వీడరు. థాంక్ యూ.